మంగళవారం రోజు ఉప్పు, వేపాకు, మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పరిహారం చేసినట్లయితే మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది, సమస్యలన్నీ కూడా పోతాయి. అదేవిధంగా మంగళవారం రోజు మీ అరచేతిలో ఒక గుప్పెడు ఉప్పును వేసుకొని ఈ చిన్న పరిహారం చేస్తే మీకు తిరిగే ఉండదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. మన పెద్దలు చేసిన పరిహారం కూడా. మన పెద్దలు ఈ పరిహారాన్ని చేసి ఎంతో మేలును పొందారు. మన ఇంట్లో ఉండే పదార్థాలే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయని మన పెద్దలు ఏనాడో చెప్పారు. కానీ ఈ విషయం చాలామందికి ఇటీవల కాలం తెలియటం లేదు. కొంతమంది ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. ఇలాంటి వారు మంగళవారం రోజు చిన్న పరిహారం చేస్తే చాలు, సమస్యలన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి. మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, హిందూ సనాతన ధర్మం ప్రకారం మంగళవారం హనుమంతునికి ప్రీతికరమైనది. మంగళవారము హనుమంతుణ్ణి నియమనిష్టలతో పూజిస్తే ఎలాంటి భయాలు ఉండవని, పనులలో కలిగే ఆటంకాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మంగళవారం హనుమంతుణ్ణి పూజించిన వారికి హనుమంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎలాంటి దుష్టశక్తి వీరిపై ప్రభావం చూపించదు. అంతేకాదు, శనిబాధల నుండి కూడా విముక్తి కలిగిస్తాడు హనుమంతుడు. శ్రీరాముని బంటు ఆంజనేయ స్వామి వారు అంత భక్తి కలిగిన వారు ఈ భూమండలంలో ఎవరూ లేరని మనందరికీ తెలుసు. అయితే ఓసారి హనుమంతుని భక్తిని పరీక్షించడానికి నారద మహేంద్రుల వారు ఒక పన్నాగం వేశారు. అది ఏమిటో తెలుసుకొని ఆ తర్వాత మంగళవారం ఏ ఆకును కాల్చుకోవాలో తెలుసుకుందాం. అయోధ్యలోని రాజప్రాంగణంలో నారద మహర్షి శ్రీరాముడికి మరియు హనుమంతుడికి గొడవ పెట్టాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకోసం ఓ ప్లాన్ కూడా వేసుకున్నాడు. ఒకరోజు కాశీకి చెందిన ఓ రాజు శ్రీరాముణ్ణి కలుసుకునేందుకు వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న నారద మహర్షి ఆ రాజుతో తనకు ఓ సహాయం చేయమని అడిగాడట. ఏమి సహాయం చేయాలని నారదుని అడిగితే, మీరు ముందు మాట ఇవ్వండి, చెప్తాను అన్నాడు. ఆ కాశీరాజు అప్పుడు సరే అంటాడు. ఆ కాశీరాజుకు ఇలా చెప్పాడు, మీరు అయోధ్య రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత విశ్వామిత్రుణ్ణి తప్ప అందరినీ గౌరవించండి. నారదుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ కాశీరాజు అక్కడికి వెళ్ళాక అందరినీ గౌరవించి విశ్వామిత్రుణ్ణి ఏమాత్రమూ పట్టించుకోడు. దీంతో విశ్వామిత్రుడు అవమానాన్ని తట్టుకోలేక సూర్యాస్తమయం ముగిసేలోపు ఆ కాశీరాజు తల నా కాళ్ళ మీద ఉండాలని రాముణ్ణి ఆదేశిస్తాడు. తన గురువైన విశ్వామిత్రుణ్ణి ఆదేశించడానికి శ్రీరాముడు ఒప్పుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న కాశీరాజు భయంతో హనుమంతుని దగ్గరకు వెళ్ళి తనను కాపాడమని వేడుకుంటాడు. అప్పుడు హనుమంతుడు నేను నిన్ను కాపాడతానని హామీ ఇస్తాడు. తన గురువుకు ఇచ్చిన మాట ప్రకారం కాశీరాజును మట్టు పెట్టేందుకు శ్రీరాముడు బయలుదేరుతాడు. అయితే అదే సమయంలో రాముడిని హనుమంతుడు అడ్డుకుంటాడు. దీంతో రాముడు హనుమంతుడిపై కోపం తెచ్చుకొని ఆంజనేయునిపై బాణాలను సంధిస్తాడు. అప్పుడు ఆంజనేయుడు ఆ బాణాలను స్వీకరిస్తూ రామ బాణం కన్నా రామ నామమే గొప్పదని జపిస్తాడు. అప్పుడు ఆ బాణాలు హనుమంతుణ్ణి ఏమీ చేయలేకపోతాయి. చివరికి రాముడు హనుమంతుడు కలిసి కాశీరాజును కలిసి తనను విశ్వామిత్రుడిది కాళ్ళ దగ్గర పడవేస్తారు. దీంతో శాంతించిన విశ్వామిత్రుడు తనను వదిలేస్తాడు. ఇదంతా తెలుసుకున్న నారదుడు వారి వద్దకు వెళ్ళి ఇదంతా తానే చేశానని, రామ బాణం గొప్పదా రామ నామం గొప్పదా తెలుసుకునేందుకు ఈ ప్లాన్ వేసినట్టు చెప్పాడు. రామ బాణం కన్నా రామ నామమే గొప్పదని రుజువైందని చెప్పాడు. ఈ విధంగా శక్తి కంటే భక్తే ఎక్కువ బలమైందని హనుమంతుడు నిరూపించాడు.
ఇక వీడియోలోకి వస్తే కొంతమంది వివిధ రకాలుగా ధన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. సంపాదించిన ధనం చేతిలో నిలవటం లేదని, ఎంత ఆదా చేసినా ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు మంగళవారం రోజు చక్కగా ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల్లోపు చిన్న పరిహారం చేశారంటే చక్కటి ఫలితం కలుగుతుంది. ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఉప్పు, 9 మిరియాలు మరియు 9 వేపాకులు. ఉప్పుకు మిరియాలకు అద్భుతమైన శక్తులు ఉంటాయి. పరిహార శాస్త్రంలో వీటిని రారాజులుగా చెప్తూ ఉంటారు. మంగళవారం చక్కగా ఉదయమే నిద్రలేవండి. ఆ తర్వాత శుచిగా స్నానం చేయండి. ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత పూజామందిరంలో ప్రశాంతంగా కూర్చొని ఒక గిన్నెలో గల్లులుప్పును పొయ్యండి. ఆ ఉప్పు మీద మధ్యలో ఒక మిరియాన్ని పెట్టండి. ఆ తర్వాత 8 దిక్కులకు 8 మిరియాలను పెట్టండి. మొత్తం 9 మిరియాలను ఉప్పు మీద పెడతారు కదా, ఆ మిరియాల మీదే 9 వేప ఆకులను కూడా పెట్టండి. ఆ తర్వాత ఈ గిన్నెను చేతిలో పట్టుకొని మనసులో మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీకు ఏ సమస్య అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి. గుర్తుపెట్టుకోండి, ఉప్పు గిన్నెని అరచేతిలో మాత్రమే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఉప్పు గిన్నెను పూజ గదిలో ఏదైనా ఒక మూలన పెట్టి వదిలివేయండి. వారం రోజుల పాటు ఆ గిన్నెను అలా వదిలేయండి. వారం రోజుల తర్వాత ఈ గిన్నెను తీసి ఈ గిన్నెలోని ఉప్పును, మిరియాలను, వేపాకులను ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి. ఇలా చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఈ పరిహారం చేసేయాలి. 12 తర్వాత చేసినా ఎలాంటి ఉపయోగము ఉండదు. మనస్ఫూర్తిగా చేసి చూడండి, 100% ఖచ్చితమైన ఫలితాలను పొందుతారు. అప్పులు కూడా తీరిపోతాయి. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా మంగళవారం రోజు ఈ తేలికపాటి పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. రేపు మంగళవారం సాయంత్రం రహస్యంగా ఈ ఆకును కాలిస్తే మీకు ఉన్న కష్టాలు, సమస్యలు కూడా వాటితోనే కాలిపోతాయి. మీ జీవితం మారిపోతుంది. ఈ ఆకును రేపు మంగళవారం కాల్చటం వల్ల మీకు ఉన్న గ్రహదోషాలు, మీపై, మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. ఇంటిలో మనశ్శాంతి కరువయ్యింది. మా ఇంటిలో తరచుగా గొడవలు అవుతూనే ఉన్నాయి. ఇంటిలో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్య వస్తుంది. ఇంటిలో అస్సలు ధనం ఉండటం లేదు. రాత్రి అయితే చాలు ఏదో తెలియని భయం మమ్మల్ని పట్టి పీడిస్తుంది. నిద్రలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నాం అనుకునేవారు రేపు మంగళవారం సాయంత్రం ఈ ఆకును కాల్చండి చాలు. మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంటిలో జరుగుతున్న గొడవలకు, మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలకు ముఖ్య కారణం నెగిటివ్ ఎనర్జీనే. ఒకరి ఏడుపు మీపై ప్రభావం చూపించినప్పుడు, లేదా మీ కుటుంబాన్ని చూసి ఇతరులు ఏడుస్తూ ఉన్నప్పుడు, కుళ్ళుకుంటున్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మన జీవితంలో కొన్ని సమస్యలను మనమే కోరుకుని మరీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము. అది ఎలా అంటే, మన ఇంటిలో జరిగిన సంఘటనలు ఇతరులకు చెప్పి సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటాము. ఏ కొత్త వస్తువు కొన్నా ఇతరులకు గొప్పగా చెప్పుకోవటం కొందరికి అలవాటుగా ఉంటుంది. ఇలా గొప్పలు చెప్పుకొని సమస్యలు తెచ్చుకుంటాము. అలాగే పిల్లల గురించి కూడా ఎప్పుడూ ఇతరులకు బాగా గొప్పగా చెప్పుకోకూడదు. మీ పిల్లల గురించి, వారి చదువుల గురించి, వారి సంపాదన గురించి గొప్పగా చెప్పటం వల్ల మీ పిల్లలపై ఇతరుల చెడు ప్రభావం పడుతుంది. దీనివల్ల మీ పిల్లలు కెరియర్లో మంచి స్థాయికి ఎదగలేకపోతారు. ఇలా మీరు తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల మీపై, మీ కుటుంబ సభ్యులపై నరఘోష పెరిగిపోతుంది. దీని ప్రభావం వల్ల వారి వారి జీవితాలలో సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారందరూ కూడా రేపు మంగళవారం సాయంత్రం ఈ ఆకును కాలిస్తే మీపై ఎంత శక్తివంతమైన నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది తొలగిపోతుంది. మీ ఇంటిలోనికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మరి ఇంతకీ ఆ ఆకు ఏమిటో, ఆ ఆకును ఎలా కాల్చాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, రేపు మంగళవారం సాయంత్రం కాల్చవలసిన ఆకు విషయానికి వస్తే అది కరివేపాకు. అవును,
కరివేపాకు రేపు మీ ఇంటిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా కాల్చటం వల్ల మీ ఇంటిలో ఉన్న దుష్ట శక్తులు, మీరు పడుతున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం చేయడానికి మీకు 5 నిమిషాల సమయం పడుతుంది. రేపు మంగళవారం సాయంత్రం ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసి మీరు కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసి ఈ పరిహారం మొదలు పెట్టాలి. సాయంత్రమే చెయ్యాలి ఈ పరిహారానికి 10 కరివేపాకు ఆకులను తీసుకోండి. ఇంటిలో కరివేపాకు చెట్టు ఉంటే దాని నుండి 10 ఆకులను తెంపుకోండి, లేదా విడిగా మీ ఇంటిలో ఉన్న కరివేపాకు ఆకులను 10 తీసుకోండి. ఆ ఆకులను ఒక మట్టి పాత్రలో కానీ గిన్నెలో కానీ వేయండి. ప్లాస్టిక్ దాన్ని వాడకండి. స్టీల్ది కానీ మట్టి పాత్రను కానీ తీసుకొని అందులో 10 కరివేపాకు ఆకులను వేయండి. వీటితో పాటు 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి కానీ బిళ్ళలుగా కానీ వేయండి. ఇలా వేసి వాటిని కాల్చండి. ఇంటిలోనే కాల్చాలి. ఇలా కాల్చిన తర్వాత దాని నుంచి వచ్చే పొగను మీ ఇంట్లో నలుమూలలో చూపించండి. అన్ని గదుల్లో ఆ గిన్నెను పట్టుకొని తిప్పండి. ఇలా తిప్పటం వల్ల మీ ఇంటిలో మూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది. అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత బూడిద వస్తుంది కదా, దానిని ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇలా రేపు మంగళవారం కరివేపాకు ఆకులను ఇంట్లో కాల్చి ఆ పొగతో ఇంట్లో ధూపం వేస్తే మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీరు పడుతున్న కష్టాల నుండి కూడా విముక్తి కలుగుతుంది. అసలు మనశ్శాంతి లేదని బాధపడే వారికి మనశ్శాంతి లభిస్తుంది. ఇలా కరివేపాకు ఆకులను రేపు మంగళవారం సాయంత్రం అనే కాదు, ప్రతి మంగళవారం సాయంత్రం కాల్చడం వల్ల మీకు మంచి జరుగుతుంది. గ్రహ దోషాల నుండి, చెడు ప్రభావాల నుండి బయటపడగలుగుతారు. సుఖమైన నిద్ర లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బు కూడా నిలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మర్చిపోకుండా ఈ ఆకులను కాల్చి కష్టాల నుండి బయటపడి సంతోషంగా జీవించండి.